Hello friends, welcome back to channel friends. KNRUHS కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకొని అలా అయితేనే మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో ఫుల్ మీకు సీట్ వచ్చేంతవరకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ సీట్ వచ్చేంతవరకు నేనైతే గైడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళాల్సిందే. సో వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి KNRUHS అనే వెబ్సైట్లోకి అయితే మీరైతే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇది మనకి టోటల్గా మెడిసిన్ ఏదైతే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ AHS అలైడ్ హెల్త్ సైన్సెస్తో పాటు MBBS, BDS సో తదితర మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటికైతే ఈ యూనివర్సిటీయే చూసుకుంటుంది తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఆల్ మెడికల్ కోర్సెస్ అన్నింటికి. సో ఇందులో భాగంగా ఏంటి అంటే మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది బీఎస్సీ నర్సింగ్ గురించి. సో అదేంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రోలింగ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ స్క్రోలింగ్ వచ్చి దానిలోకి వెళ్ళి వ్యూ ఆల్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ స్క్రోలింగ్లోకి అయితే వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి KNRUHS రీజాయినర్ టు ద న్యూస్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆన్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అయ్యేంతలోపు మీరైతే ఒకటైతే చూసేయండి ఈ ఆడియో క్లిప్. హలో నమస్కారం అండి. చెప్పండి సార్. KNRUHS సార్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. అవునండి. మేడం మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? సెప్టెంబర్లో సార్. అంటే సెప్టెంబర్ స్టార్టింగ్లో ఎండింగ్లో వస్తుంది? ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు సార్, సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్లో పక్కా కదా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసేస్తున్నారు కదా, మనకైతే బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుందని చెప్పారు, సెప్టెంబర్లో వస్తుందని అయితే చెప్పారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనమైతే అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లారిఫికేషన్ టు న్యూస్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రజ్యోతి డేటెడ్ ఆన్ దిస్ టుడే. సో ఏంటి అంటే ఒకటి ఈ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను, ఒకటి 1 by 1 మీకు చదువుకుంటూ వెళ్ళిపోయింది. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2023-24 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా were conducted by KNRUHS as per TS MSET 2022 మెరిట్. సో మనకి ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ యొక్క అడ్మిషన్ వచ్చేసి TS MSET మెరిట్ ద్వారా సీట్స్ అనేవి ఎప్పుడు ఫిల్ చేశారంటే 2023లో లాస్ట్ ఇయర్. సో అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పెట్టారు అండ్ ఇయర్ అది సెకండ్ టైం అంతే. అంతకుముందు వరకు మనకి ఇంటర్మీడియట్ మార్క్ ఆధారంగా వాళ్ళు మెరిట్ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ TS MSETతో ఇచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఆ బీపీటీ అనే అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా దీని ద్వారా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ లైన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2024-25 షల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ టు బి నోటిఫైడ్ షార్ట్లీ బై KNRUHS యాజ్ పర్ TG EAPSET 2024 మెరిట్. సో ఇక్కడ క్లారిటీ ఏమిస్తున్నారంటే మనకి షార్ట్లో అంటే త్వరలో అంటే త్వరలో మనకైతే KNRUHS వాళ్ళు అయితే బీఎస్సీ నర్సింగ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాజ్ పర్ TG అంటే తెలంగాణ స్టేట్ EAPSET ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు ఇక్కడ. అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ యాజ్ పర్ TS MSET TG EAPSET. సో అలాగే ఇక్కడ ఒకటి షార్ట్లీ అని చెప్పారు. మళ్ళీ ఇది నేను క్లారిటీ ఇస్తున్నాను, ఇది నోటిఫికేషన్ కాదు. ఏంటి అంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా అందరికీ హెచ్చరిస్తున్నటువంటి నిబంధన, లైక్ మేము సీట్స్ ఫిల్ చేస్తాము బీఎస్సీ నర్సింగ్లోకి, కాకపోతే అవి వచ్చేసి మాకు TS MSET ఆధారంగా ఫిల్ చేస్తాము అనేసి ముందు జాగ్రత్తగా అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో న్యూస్ పేపర్ ఆర్టికల్ ప్రకారం వాళ్ళైతే ఇచ్చారు. సో ఎందుకంటే చాలామంది ఇంకా కొన్ని అపోహలోనే ఉన్నారు, లైక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ని బేస్ చేసుకునే సీట్స్ ఇస్తున్నారేమో బీఎస్సీ నర్సింగ్లోకి అనేసి అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. లాస్ట్ టైం నుంచి రెగ్యులేషన్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో అదనమాట. సో ఇదంతా అవసరం లేదు, ఇదంతా మనకి సోది ఏం లేదు. సో మీరైతే చూసుకోండి. ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇది మొత్తం టోటల్ ఆర్టికల్ ఏంటి అంటే ఒకటి EAPSET ఆధారంగా సీట్స్ అయితే ఇస్తున్నామని చెప్పారు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఫ్రెండ్స్, ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ షార్ట్లీ అండ్ ద నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ అండ్ PPBSc. ఒకటి ఏంటి అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కొరకి చూస్తున్నారంట వీళ్ళు, లైక్ పర్మిషన్ కొరకి ఎప్పుడు రిలీజ్ చేసాం అనేసి. సో ఒక్కసారి మనకి అప్రూవల్ రాగానే మనకైతే వచ్చేస్తుంది. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ మనకి ఇప్పుడు MBBS వాళ్ళ ఫస్ట్ మెడిసిన్ వాళ్ళది ఫస్ట్ రౌండ్
రిజిస్ట్రేషన్స్ అవి ఇవి అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఇందాక ఆడియో క్లిప్ చూసారు కదా, సో అదేంటి అంటే మనకి సెప్టెంబర్ 1st వీక్ అంటే ఇప్పుడు ఎంత ఈరోజు 24th అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి 30th ఆర్ 28th వరకు మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ 20th 30th వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అలా అనమాట. సో ముందు జాగ్రత్తగా అందరికి తెలియాలనే ఉద్దేశంతో వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఇక్కడ ఇది అంతే, ఇంకా ఏం లేదు. సో ఓన్లీ ఈ ఎపిసోడ్ ద్వారా మేమైతే సీట్స్ ఫిల్ చేస్తాము అని అయితే చెప్పడానికైతే ఈ నోటిఫికేషన్, ఓకేనా. సో ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏదో అయింది, నోటిఫికేషన్ వచ్చేసిందేమో, తొందరగా అప్లికేషన్ చేసుకోవాలి అట్లాంటిది ఏం పెట్టుకోకండి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏంటి అంటే నోటిఫికేషన్ ఇలా రాగానే అలా అప్లికేషన్ అయితే చేసుకోకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మీరు చిన్న మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా 100% క్లియర్ కట్గా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి. నేను చెప్తాను, నేను పర్సనల్గా గైడెన్స్ ఇస్తాను బీఎస్సీ నర్సింగ్కి మొత్తం టోటల్గా. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికించి మీకు లైక్ ఎలా అంటే మీ చేతుల ద్వారా మీ ఫింగర్ టిప్స్తో నేనైతే అన్నీ మీ చేతుల్లోకి వచ్చేలా చెప్తాను అనమాట. ఓన్లీ ఫోన్ చూసుకుంటూ తరచూ వీడియోస్ చూసుకుంటూ కింద ఏవైనా డౌట్స్ వస్తే అన్న అనేసి కింద కామెంట్ చేసి ఆ కామెంట్ మీ కామెంట్ మీకు ఏ డౌట్ అయితే ఉంటుందో ఆ డౌట్ కామెంట్ రూపంలో చెప్పండి. లేదు అంతగా డౌట్ మాకు అర్థం కాలేదు అన్న క్లియర్ కట్గా చెప్పవా అన్న అనేసి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇదే నేమ్ పైన ఇన్స్టాగ్రామ్లో మనకి పేజ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ మీ డౌట్ క్లియర్ కావాలి అంటే తప్పకుండా మీరైతే కాల్ చేయండి అందులో. సో ఇన్స్టాలో కాల్ చేయండి, ఏం పర్లేదు. సో నేను నిర్భయంగా చెప్తాను. సో మీకు క్లియర్ కట్గా అర్థమైతే అవుతుంది, ఓకేనా. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంతే ఇంకా. సో వీడియో ఎక్కువ అయిపోతుంది కాబట్టి మళ్ళీ లాగలేను అంతగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.